సెప్టెంబర్ 11 దేవుని వాగ్దానం. దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రస్తుతం మన జీవితాలలో చాలా సందర్భాలు, మన ప్రయాణాలు జరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి బాధలు మనకి ఎదురైనప్పుడు, కష్టము మనల్ని ఎదుర్కొంటున్నప్పుడు మన జీవితంలో ఎంతో బాధను మనం అనుభవిస్తూ ఉంటాం. పిల్లరా, అలాంటి పరిస్థితుల్లోనే మనం వాటిని తప్పనిసరిగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోగలిగినప్పుడు, అలా ఎదుర్కొని దాని యందు మనం అభ్యాసము చేయగలిగినప్పుడు మనకి అది చాలా ఉన్నతమైన ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే హెబ్రీ గ్రంథం అంటాడు, ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది, సంతోషకరంగా మాత్రం కూడా ఉండదు. ఆయనను దాని యందు ఎవరైతే అభ్యాసం కలిగి ఉంటారో అలాంటి వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది. అలాంటి అద్భుతమైన ఫలితం నువ్వు చూడాలి అని అంటే కష్టాలను ఎదుర్కోగలగాలి, సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి. నీ ముందున్న కష్టాన్ని బట్టి, నీకు వస్తున్న శ్రమలను బట్టి నువ్వు భయపడకూడదు, దిగులు చెందకూడదు. వాటిలోనే నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళగలిగి వాటిని అభ్యాసం చేయగలిగితే, వాటిని నువ్వు నీలోనికి మార్చుకోగలిగితే, నీవు వాటిని సంపూర్ణంగా స్వీకరించగలిగితే నీ జీవితం ఎంతో సంతోషమయంగా ఉంటుంది. నీ జీవితం ఎంతో గొప్పగా మార్చబడుతుంది. అలా మార్చబడి సంతోషమయంగా నువ్వు జీవించడానికి, గొప్పగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి అనేది నీ చేతుల్లోనే ఉంది. చాలాసార్లు మనము లోకరీతిగా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకరీతిగా మనం అనేక పర్యాయములు వాటిని మనము ముందు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ అలా కాకుండా వాటిని దేవునిలో మనం అభ్యాసం చేయగలిగినప్పుడు, ఆ సమస్యను మనం ఎదుర్కోగలిగినప్పుడు నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా, సమాధానము, నీతి అనే ఫలాలను నువ్వు అనుభవించగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయనా. వారు తండ్రి ప్రతి కార్యమునందు అభ్యాసం చేయటానికి నీ కృప దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. నీవే మహిమ పొందండి. బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో మీరు తోడు ఉండండి. జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.